నమస్తే 100 టీవీ న్యూస్ కి స్వాగతం. పటాన్ చెరువు నియోజకవర్గం ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధి RK1 నగర్ కాలనీలో ఇంద్రేశం మాజీ సర్పంచ్ బండి హరిశంకర్, ఆలయ కమిటీ అధ్యక్షులు అశోక్ కుమార్, ఉపాధ్యక్షులు బండి రవితేజ ఇరువురి ఆధ్వర్యంలో హనుమాన్ విజయోత్సవం రోజున హనుమాన్ దేవాలయంలో కాలనీ వాసులతో కలిసి ఉదయం 4 గంటల నుండి ప్రత్యేక పూజలు, సింధూరంతో అలంకరణ, పంచామృత అభిషేకాలు చేసి అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బండి హరిశంకర్, ఆలయ కమిటీ అధ్యక్షులు అశోక్ కుమార్, ఉపాధ్యక్షులు బండి రవితేజ, ప్రధాన కార్యదర్శి శేఖర్ గుప్తా, కోశాధికారి శ్రవణ్ కుమార్ మరియు ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ వాసులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు హనుమాన్ శోభాయాత్ర విజయవంతంగా 8వ సంవత్సరం పూర్తి చేసుకోవడం జరిగింది. వివిధ కాలనీల నుంచి RK1 కాలనీ, ఇంద్రప్రస్థ కాలనీ, NRI కాలనీ, సిటిజన్ కాలనీ మరియు ఇంద్రేశం గ్రామం నుండి అధిక సంఖ్యలో విచ్చేసి శోభాయాత్రను విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా హిందూ ఐక్యతను ఏదో రకంగా హిందువులందరినీ ఏకతాటిపై తీసుకురావాలనే సంకల్పంతో మేము శ్రీరామనవమి కానీ, ఉగాది కానీ, హనుమాన్ విజయోత్సవం కానీ, హనుమాన్ జయంతి కానీ ఇవన్నీ సమైక్యంగా పోచమ్మ టెంపుల్ ఆ టవర్కు మంచి మైకులు పెట్టేసి ఒక 10-15 మైకులు పెట్టేసి కాలనీ మొత్తం అన్ని కాలనీలకు వినబడేటట్టుగా ప్రతిరోజు ఉదయం 5:30 గంటలకు మరియు సాయంత్రం 6 గంటల నుంచి అది సుమారు ½ అన్ అవర్ ఈరోజు మేము చెప్పడం జరుగుతుంది. తప్పకుండా అది తొందరలోనే వచ్చే హనుమాన్ జయంతి వరకు దాన్ని కంప్లీట్ చేసుకొని మన హిందూ జై శ్రీరామ్ జై బోలో హనుమాన్ కి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ కాలనీవాసులకు, మున్సిపాలిటీలో నుంచి ఇక్కడికి విచ్చేసిన ప్రజలందరికీ, హిందూ బాంధవులందరికీ హనుమాన్ విజయోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని బండి శంకర్ అన్న ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వివిధ కాలనీల నుంచి వచ్చిన ప్రజలందరికీ, హిందూ బాంధవులందరికీ మా ఆలయ కమిటీ నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. ఈరోజు హనుమంతుడి విజయోత్సవ ర్యాలీ శోభాయాత్ర సందర్భంగా ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలోని వివిధ కాలనీల నుంచి వచ్చినటువంటి మిత్రులు మరియు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ప్రాముఖ్యత గురించి కొద్దిగా తెలియజేయాలని నేను అనుకుంటున్నాను. అయితే రామరావణ యుద్ధం తర్వాత అయోధ్య పోయిన తర్వాత విజయోత్సవాలు జరుగుతుంటే రాముడు ఆంజనేయుని హనుమంతునికి ఈరోజు విజయోత్సవం ఏర్పాటు చేయడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ ఆనవాయితీ కొనసాగుతూ వస్తుంది. ఇలాగే మన RK నగర్ కాలనీలో రాబోయే సంవత్సరాలలో ఇంకా విజయవంతంగా చేపట్టాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు.